హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనమైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో ఉన్నాం. ఇది ఆయన ఇల్లు. ఇది కోడి రామ్మూర్తి నాయుడు గారు నిలయం అని చెప్పి వీరఘట్టంలో ఆయన సొంత ఇల్లు అనమాట. ఇది ఆయన మనవడు. ఇది ఆయన ఫొటోస్ అనమాట. ఇది ఒకసారి చెప్తారా? మీ నాన్నగారు తాతయ్య. ఓకే ఓకే. అంటే ఈ వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్. ఒకసారి మీ పెద్ద నాన్నగారు కోడి రామ్మూర్తి నాయుడు గారు బుజ్జిబాబు. ఎవరండి? ఓకే ఓకే. మా పెద్ద తాతయ్య కోడి వెంకటరామనాయుడు గారు, సర్పంచ్ వీరఘట్టం. మా తండ్రి శ్రీహరి నాయుడు గారు సర్పంచ్గా పనిచేశారు. ఆయన కూడా పనిచేశారు. వరల్డ్ ఛాంపియన్ శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారు మనవరాలు లలితమ్మ. అంటే ఈవిడ. ఓకే. వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరా? ఈవిడ ఉందా? లాస్ట్ మొన్న ఈ మధ్య వరకు ఉన్నారా? మొన్న ఈ మధ్యన చనిపోయారు. ఓకే ఓకే. ఇది ఆయన ఫోటో. మిగతావన్నీ కూడా విజయనగరం మ్యూజియంలో పెట్టారు. ఓకే. మన వాళ్ళు పిల్లలు వైజాగ్, హైదరాబాద్ అందరూ ఎవరికి వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు. అంటే మీ తమ్ముడు పిల్లల అన్నదమ్ముడు? ఓకే. మీకు లేరు కానీ వాళ్ళకైతే పిల్లలు ఉన్నారు. ఓకే ఓకే. మీరు కూడా ఆయనలాగా బ్రహ్మచారిగా ఉండిపోయారా? ఓకే రైట్. ఇది కోడి రామ్మూర్తి నాయుడు గారి విగ్రహం అని చెప్పాలి. ఇది ఆయన ఈ గల్లీ అంతా కూడా ఆయన ఉండి తిరిగి పెరిగినటువంటి ఇది ఏరియా అంతా కూడా ఆయన విగ్రహాన్ని ఇక్కడైతే ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రామస్తులు. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు 1883లో ఆయన జన్మించారు. 1942లో ఆయన మరణించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఆయనకు వచ్చినటువంటి బిరుదులు చాలా క్లియర్గా ఇక్కడ రాశారు. జన్మస్థలం తెలగవీధి వీరఘట్టం. బిరుదులు కలియుగ భీముడు, జగదేక మల్లుడు, ఇండియన్ హెర్స్లెస్, ఇండియన్ షాండో, మల్ల మహా మార్తాండ. సత్కారాలు ఆయన వెళ్ళినటువంటి ఇంగ్లాండ్, చైనా, బర్మా, ఇటలీ, స్పెయిన్ ఇలాంటి దేశాల్లో బంగారు పథకాలు సాధించారట. ఆధునిక భారత సర్కస్ పితామహుడు. అంటే మొదటి తరంలో సర్కస్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన మల్లయోధుడిగా కావచ్చు, అనేకమైనటువంటి సర్కస్ సంబంధించినటువంటి ఈ ఉత్తరాదిలో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిగా కూడా ఆయన మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆయన మనవడు ఇక్కడ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ పెద్ద సినిమాకి సంబంధించినటువంటి ఇప్పుడు ఆ వార్తలు ఎక్కువగా వినపడటం, ఇప్పుడు ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారి ఇష్యూ అంతా కూడా మళ్ళీ ఇక్కడ మనం గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం ఇంకా మిగతా వాటి గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఊరంతా కూడా వీరఘట్టంలో ఎక్కువగా ఆయన తిరిగినటువంటి నేల. ఆయన స్కూల్కి సంబంధించి కూడా కొన్ని ఆడిటోరియంలు కూడా ఏర్పాటు చేశారట. అవి కూడా మనం చూసేటువంటి పరిస్థితి చూద్దాం ఒకసారి. ఇక్కడైతే వీరఘట్టంలో ఎటు చూసినా కూడా ప్రపంచ మల్ల యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గారి తిరిగినటువంటి నేలగా ఆయన విగ్రహాలు కావచ్చు, ఆయనకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఆడిటోరియంలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, ఇప్పుడు ఉండేటువంటి యువత కూడా ఇంకా ఆయన్ని గుర్తు తెచ్చుకుని ఇక్కడ అనేక క్రీడారంగానికి సంబంధించి కొన్ని అవన్నీ కూడా ఆడిటోరియంస్ కూడా కట్టాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరానికే కాదు, రేపటి తరానికి కూడా కోడి రామ్మూర్తి నాయుడు గారి ఆయన ఈ ప్రపంచానికి ఎంతో గొప్ప మల్లయోధుడిగా తీసుకొచ్చినటువంటి పేరుని రేపటి తరాలకి కూడా తెలియాలి అనేటువంటిది ఇక్కడ వీరఘట్టానికి సంబంధించి ఆయన కుటుంబీకులు కావచ్చు, ఈ ఊరి ప్రజలు కావచ్చు కోరుకుంటున్నటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం ఒకసారి.
రైట్, ఇది కూడా చూడొచ్చు. ఇది 2012లో ఆయన విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. కొంతమంది ఫండ్స్ కలెక్ట్ చేసుకుని ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది ప్రపంచ మల్లయోధుడు ఇండియన్ హెలారిస్ శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి విగ్రహ ఆవిష్కరణ వీరఘట్టం జడ్పీ హై స్కూల్ ఆట మైదానం వద్ద అని చెప్పారు. అలాగే ఆయన కుటుంబీకులు కూడా కొంతమంది ఇక్కడ అప్పట్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కోడి కైలాసరావు గారు రిటైర్డ్ టీచర్ శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి వంశీకులు. అలాగే కొంతమంది ఇక్కడ కూడా ఆయన మనవాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, కొంతమంది వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి కొంతమంది అయితే సర్పంచులుగా దాదాపు 20 ఏళ్ల పాటు ఈ ఊరిని వాళ్ళు పరిపాలించినటువంటి పరిస్థితి సర్పంచ్గా కూడా ఉంది. అంటే రాజకీయాల్లో కూడా కోడి రామ్మూర్తి నాయుడు గారి వారసులు రాజకీయాల్లో కూడా వాళ్ళు కూడా రాణించారనే చెప్పాలి. మనమైతే ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చు. శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి రంగస్థల కళాకారుల సంఘం అని చెప్పి ఒక భవనం కూడా ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. ఇది దాదాపు చాలా సంవత్సరాలు అయినట్టుగా కనిపిస్తుంది, కానీ పెద్దగా వాడకంలో లేదని కూడా చెప్పాలి. కాకపోతే ఆయన గుర్తుగా ఈ ఒక నాటక రంగానికి సంబంధించి ఒక భవనానికి అయితే పేరు పెట్టుకున్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనమైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో ఉన్నాం. ఈ వీరఘట్టానికి ఒక విశిష్టత ఉంది. మనం రీసెంట్గా చూస్తున్నాం, పెద్ది సినిమాకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంత మంచి పేరు వచ్చిందో. దాంట్లో కోడి రామ్మూర్తి నాయుడు అని మనందరికీ తెలుసు. ఆయన ఇండియన్ బాహుబలి అని కూడా చెప్తారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి ఆయన ఒక మల్లయూధుడిగా, ఇంకా చెప్పాలంటే ఆయనకి చాలా బిరుదులు అయితే వచ్చాయి. దాని గురించి తెలుసుకునే ముందు ఈ పెద్ది సినిమా వచ్చినటువంటి ఈ తరుణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ మనకి ఆయన పేరు వినపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో ఆయన కుటుంబీకులు, ఆయన ఊరికైతే మనం వచ్చాం, ఆయన కుటుంబీకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన వారసుడిగా ఉన్నటువంటి కోడి వెంకటరామ నాయుడు గారు మనం అయితే ఆయన దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ది సినిమా చూసారా? చూస్తే దాంట్లో కోడి రామ్మూర్తి నాయుడు గారి రిఫరెన్స్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, దీంట్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే అసలు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మరణించారు, ఆయనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందుతుందా, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకటరామ నాయుడు గారు ఎలా ఉన్నారండి? ఏంటండి సినిమా చూసారా? పెద్ది చూసాను. ఎలా ఉంది? బాగుందా? దాంట్లో మల్లయోధుడిగా మెగాస్టార్ చిరంజీవి గారి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు చూసారు. ఎలా మీకు అంటే మీ తాతగారు కదా, మీది కోడి రామ్మూర్తి నాయుడు గారు. అంటే మీ తాతగారు ఆయన అన్నదమ్ములు. మీ తాతగారు పెద్ద ఆయన, తర్వాత ఓకే. ఎలా మీరు మీ చిన్నప్పటి నుంచి మీరు ఆయన కథలను వింటూ ఉండేవాళ్ళ? మీ నాన్నమ్మ గారు వాళ్ళు గారు లేదు, మీరు మూడో తరం వారు. ఓకే. ఏం చెప్పేవాళ్ళు అండి మీకు మీ చిన్నప్పుడు ఆయన గురించి కావచ్చు, ఇక్కడ తిరిగినటువంటి ప్లేస్, ఇల్లు కూడా ఆయన పెరిగినటువంటి, ఏమని చెప్పేవాళ్ళు? రామ్మూర్తి నాయుడు ఇక్కడ 12-13 సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్నారు. అతను బడి స్కూల్కి వెళ్ళరు బాబు అంటే స్కూల్కి వెళ్ళకుండా ఆ మాస్టర్లు వచ్చి ఈదలో తిరిగిన ఇతను దొరకకుండా వెళ్ళిపోవడం చేస్తూ, తర్వాత రాజచెరువు అని కూడా ఉంది. ఆ రాజచెరువుకి వెళ్ళడం, ఈతకోవడం, అక్కడే కుస్తీలు పడడం, ఆ కుర్రోడు తెలుగుంటాను ఆడుకోవడం ఇలా చేస్తాను చిన్నప్పటి నుంచి. అసలు మరి 15 సంవత్సరాలు వచ్చి కంట్రోల్ అవ్వడని ఆడికి చిన్నగా అవుతాడు కోడి నారాయణ స్వామి నాయుడు. అతను విజయనగరంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అతని దగ్గర కంట్రోల్ అవుతాడని అక్కడ పంపించారు. అక్కడ కూడా ఇతను కంట్రోల్కి రాకుండా అక్కడ కూడా కుస్తీ వీసులు పెడుతూ ఇలా అక్కడ కూడా అల్లరి తిరగడం చేసి అలాగా కొంతమంది స్నేహితుల సహాయంతో కొంత డబ్బును చేసి కోడి రామ్మూర్తి నాయుడు సర్కస్ కంపెనీ ఒకటి స్థాపించి విదేశాల్లో అతని పెర్ఫార్మెన్స్, అతను కుస్తీలు పోటీలు ఇవన్నీ చేసి అతనికి వచ్చిందంతా అతనికి మరి ఫ్యామిలీ లేదు కాబట్టి చేసుకోవడానికి బ్రహ్మచారి వండుకోవాలి. అసరికి అలా ఉంటూ వరకు లాభం ఉంటుంది. అక్కడ సర్కస్ కంపెనీ పంపించి విదేశాల్లో చూపించి ఆ వచ్చిన డబ్బంతా దాన ధర్మాలకి పంచడానికి, ఎవడో పేదోడు స్థాయికి వీడికి మొత్తం అతను వేలు ఉంచుకోకుండా అంతా మొత్తం లాస్ట్కి వచ్చేసరికి అతని దగ్గర ఏం కూడా లేదు. లాస్ట్ చాలా కష్టాల్లో ఉన్నారు. లాస్ట్లో విజయనగరంలో అతనికి ఒక మేడ ఉండేది. ఆ మేడ కూడా అతను అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఒరిస్సా బలంగి ఒక జమీందారు ఉంటే అతని ఫ్రెండ్, అతని దగ్గరికి వెళ్ళిపోయి లాస్ట్లో అక్కడే అమ్మేశారు. అంటే మీరు అంటే మీ తాతగారు వాళ్ళందరూ పుట్టుకతోనే జమీందారులను విన్నాం ఈ ఏరియా అంతా. ఒకప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికంటే ఓన్లీ దాన ధర్మాలు ఈ రాజకీయాలు. మా నాన్న ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డారు, అందులో కొంత పోయింది.
తర్వాత సినిమాలు పెట్టారు ఎందుకు కొంత లాస్ట్. ఆ తర్వాత ఏమన్నా కూర్చోబెట్టినట్టు ఎంత తరిగిపోతుంది. సర్పంచ్లుగా కూడా చేశారు. సర్పంచ్ 3 సార్లు సర్పంచ్ చేశారు. నాన్న నారాయణ తర్వాత శ్రీహరి నాయుడు, తర్వాత రామూర్తి ఆ పేరు పెట్టారు రామూర్తి నాయుడు. ముగ్గురు 20 సంవత్సరాలు సర్పంచ్ చేశారు. అంటే ఇప్పుడు మీ ఈ ఊర్లో వీరఘట్టంలో పుట్టినటువంటి రామూర్తి నాయుడు గారి పేరు మరోసారి చర్చకు వచ్చింది ఇప్పుడు పెద్ద సినిమా పుణ్యం. ఎలా అనిపించింది ఆయన కథ వినగానే? ఒక ఆయనకి సంబంధించిన ఆయన శిష్యుడిగా కన్నడకి సంబంధించినటువంటి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు చేశారు ఆ పాత్ర. చూసారా ఆ పాత్ర రిఫరెన్స్ చూసారా? మెయిన్ రామ్ చరణ్ గారి నుంచి పర్టికులర్ చూసాను. ఎలా అనిపించింది? రామ్ చరణ్ పర్వాలేదు కానీ చేశారు. కానీ అతను చేసినటువంటి ట్వీట్స్ ఏవి పెట్టలేదు అంటే ఒక కుస్తీ ఆ కుస్తీ ఒకటే పెట్టారు. అతని మీద 10 మందికి ఫస్ట్ పడిపోతే కింద నుంచి కూడా అంతవరకే తక్కిన అతను చేసినవి కూడా దీంట్లో అంటే కంప్లీట్ గా రామూర్తి నాయుడు గారి స్టోరీ కాదు, రామూర్తి నాయుడు యాడ్ చేశారు. రామ్ చరణ్ గారు నేర్పిస్తారు. సో అంటే ఎలా అనిపించింది ఆ మల్ల యోధుడిగా రామ్ చరణ్ గారు? మీరు చిన్నప్పుడు ఏమైనా ఉండేవాళ్ళ ఇక్కడ మల్ల యోధులు ఏమైనా తిరిగేవాళ్ళ? ఇక్కడ ఆయనకి సంబంధించిన అన్ని కూడా విజయనగరంలోనే ఉన్నాయి. విజయనగరం అంటే అతను కొన్నాళ్ళు ఉన్న తర్వాత అతను ఇల్లు కట్టుండ్రు 5 నిమిషం తర్వాత అతను బలంగిరి వెళ్ళిపోయి అక్కడ లాస్ట్ లో ఉంటాడు. అంటే ప్రభుత్వం నుంచి మాకు ఎంతవరకు ఏట్ లేదు. అప్పటి నుంచి రామూర్తి నాయుడు ఉంటుండే కానీ అతను పరిస్థితి బాగాలేకపోతే ఎవరు పట్టించుకునేవాడు లేదు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనుకోండి, అయినా సరే చూస్తున్నారు కదా పరిస్థితులు బాగోలేక అతను ఎవరిని అడగలేక ఉండలేక గుర్తింపు రాలేదు. ఆర్థికంగా సహాయం చేసేది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంతవరకు ఎవరికి ఎట్లేదు. ఆయన మాత్రం చాలా మందికి సహాయం చేస్తాం ఉన్నంత వరకు నేను చూడలేదు వెనక్కి. ఎంచుకోవాలి ఆ దేశాలు తిరిగి ఎక్కడికి వచ్చిన డబ్బులు అక్కడే మరి ఇంకా తీసుకెళ్ళడం అంటే ఇంకొకట్లేదు. విష ప్రయోగం గురించి చాలా మంది మాట్లాడేవాళ్ళు. విష ప్రయోగం జరిగింది ఆయన మీద కొంచెం ప్రయత్నాలు జరిగాయి. బతికి విష ప్రయోగం అయిన మరి ఉండదు కదా. సో ప్రయత్నాలు జరిగాయి కానీ అతను ముందు పోజేసి తప్పుకున్నారు. ఇంతగా లాభం లేదు. పై దేశాలు ఉంటే మనకు లాభం లేదు. ఇండియాలో కాదు, పై దేశాలు వేరే దేశాలు మన దేశంలో పేరుని చూసి తట్టుకోలేక ఇతను ఎవరి దగ్గర తల ఉంచే పరిస్థితి ఏం లేదు. అక్కడ జమీందారు టైం కదా, భయపడడం కూడా ఎవడైతే రౌడీలు పెద్ద మనుషులు ఉంటారో ఆడి పాసులు ఇవ్వకపోవడం ఇవన్నీ చేస్తుంటే చూసి మరి తట్టుకోలేక ఈ డేట్ మనకు వచ్చి మన దేశం వచ్చి ఇదంతా అధిష్టానంగా ఉండడం ఏంటంటే చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నం చేసి అతను పట్టుబడుకొని బయటకు వచ్చి తర్వాత మరి లాభం లేదు అన్నాడు తిరుగుతుంది మళ్ళీ ఇండియా వచ్చి. అంటే ఇండియాలో చాలా వరకు మనం విన్నా ఏనుగు చెప్పాను కదా గుండెల మీద పెట్టుకోవడం, ఆ పెద్ద రాయితని సమ్మిట్తో కొట్టడం, ఏనుగుని ఎక్కించుకోవడం, గొలుసు గొలుసు ఇలా పెట్టుకుని తీపడం, నలుపు గొలుసు తెంపం చెయ్యక్కర్లేదు. నిలబడిపోతాలి తెగదు. అంటే సినిమాల్లోనే చూసేవాళ్ళం అలాంటి ఒక వ్యక్తి ఇలా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చిన్న పల్లెటూరులో పుట్టారు. మన దేశానికి చాలా గర్వకారణం. ఆయనకి ఎప్పుడన్నా అనుకున్నారా ఇలా ఉన్న మంచి గుర్తింపు ఇస్తే బాగుండేది మా తాతగారికి? అనుకుంటే అడిగి కూడా ఉండాలి కదా. మీరు వచ్చి ఇప్పుడు అడుగుతారు చెప్తావు, అడగండి ఎవరు చెప్తాను. అంటే మీ ఊర్లో మీ తాతగారి తర్వాత మళ్ళీ ఇంకెవరన్నా రాజకీయాల్లో ఉన్నారా? రాజకీయాలు అంటే సర్పంచ్లుగా కావచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేశారన్నారు కదా. మీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు? మా నాన్న చేశారు. తర్వాత రాజకీయాలు ఉన్నాను, పంచాయతీలు 3 సార్లు నుంచి ఉంటున్నాను. 3 సార్లు. ఎన్నిసార్లు సర్పంచులుగా గెలిచారు? 20 సంవత్సరాలు కంటిన్యూగా. 3 నాన్న చిన్నాన్న తర్వాత 4 టర్మ్స్. 3 టర్మ్స్. నాన్నగారు చిన్న మా తమ్ముడి పేరు రామచంద్ర వాడు ఆ పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టారు. అంటే రాజకీయాల్లో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మీరు? ఇప్పుడు సత్యభావన్ పెట్టి జనసేన పార్టీ వచ్చింది. నేను కామ్ ఊరుకున్నాను, ఎందుకు చేస్తున్నాను. ఆ తర్వాత సత్యబాబు గారు వచ్చి జనసేన పార్టీ వచ్చి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ నేను జనసేనలో నేను వైజాగ్ వెళ్ళి నగండి మనోహర్ సమక్షంలో పార్టీలో చేరాను. ఇప్పుడైతే కోడి రామమూర్తి నాయుడు గారు వారసుడు జనసేన పార్టీలో జనసేన పార్టీ. ఓకే. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయం? పర్వాలేదు, బాగుంది. పరిపాలన ఎలా ఉంది? ఆయన పంచాయతీరాజ్ శాఖ ఆయన రోడ్లు ఇవన్నీ అవుతున్నాయి. మంచి పేరు వస్తుందా? ఓకే. ఏంటి అంటే ఏం కోరుకుంటున్నారు మీ తాతగారికి సంబంధించి?
ఏం వస్తే బాగుంటది అనుకుంటున్నారే, అంటే గుర్తింపు కానీ ఇంకోటి కానీ? రామ్మూర్తి నాయుడు గారి పేరు మీద జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏదో ఒక అవార్డు ప్రతి సంవత్సరం రామ్మూర్తి నాయుడు పేరు మీద ఏదో ఒక అవార్డు ఇస్తే అక్కడ పేరుకి గుర్తింపు వచ్చేటట్టు ఉంటుంది. రేపటి తరాలకు రేపటి తరాలకు తెలుసు. ఓకే, అంటే అంతే మీ కోరిక, వేరేగా ఏం లేవు తగిన పర్సనల్ కదా. అంటే ఎన్ని దేశాల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఆయన? ఇండియా, పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, మొత్తం దేశాలు చాలా దేశాలు తిరిగారు. అక్కడే కలిగిపోయినాం మళ్ళీ మార్తాండ, ఇండియన్ హెర్కులెస్ పేర్లు ఇచ్చారు. అక్కడ వేరే దేశాల్లో ఇచ్చారు. ఓకే, అంత గొప్ప వ్యక్తి వారసుడిగా మీరు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది అసలు? గర్వకారణం కదా. అతని పేరు ఆ దీంట్లో ఉండబట్టి కదా మీరు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు. అంటే ఇలా మరి ఇల్లు గాని ఇంకొకటి గాని ఏమీ లేవు కదా ప్రభుత్వం నుంచి? ఏమన్నా సహాయం ఇట్లేదు. మన ఊళ్ళో పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ గవర్నమెంట్ ఇచ్చే నార్మల్ పెన్షన్ అందరికి ఇచ్చే పెన్షన్ అంత తప్ప ఫైనాన్షియల్ పరిస్థితి చాలా వీక్ అండి. మరి కానీ ఎవరైనా అడిగే పరిస్థితి ఉండదు కదా. ఆకలితో సస్తా కానీ బెచ్చి అడగం కదా. అంటే ఏమన్నా ఎవరన్నా వస్తే బాగుంటది అనేది ఏమన్నా ఉందా మీకు? మీ ఇంటికి ఇల్లు గానీ ఇంకొకటి గానీ ఏమన్నా సహాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇల్లు కూడా ఆల్మోస్ట్ మీరు కూడా లేదు, అది ఇంటి కూడా అడ్డీ లేదు. అంటే మీకు మీ వారసులు కూడా ఎవరు లేరుగా? నాకు లేరు కదా, నా దగ్గర ఆడతారు కదా, నాకు డైరెక్ట్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఆయన ఏమన్నా అడగదలుచుకున్నారా? ఆయన పార్టీలో కూడా ఉన్నారు, మీరు పార్టీలో ఉన్నాను. ఇది ఆర్థిక సహాయం గురించి చేసినట్టయితే బాగుంటుంది. ఆయన పేరు మీద అంటే రేపటి తరానికి ఆయన గురించి వ్యాయామశాల కావచ్చు, విజయనగరంలో ఉంటుంది, ఇక్కడ లేదు. ఎక్కడికి స్టాచ్యూ ఏదో పెట్టారు మొన్న ఈ మధ్య. ఇక్కడ వీరఘట్టంలో పెట్టాలనుకుంటున్నారు? వీరఘట్టంలో పెట్టాలంటే ఎట్లేదు, మాకు ఇక్కడ ప్రపోజల్ పెట్టలేదు. ఇక్కడ వ్యాయామశాల కానీ ఏది పెట్టే ప్రపోజల్ పెట్టలేదు. అది పెట్టేదంటే కూడా రంగస్థల కళాకారుల భవనం అని ఒకటి ఉంది రామచంద్రుడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆయన సినిమా పూర్తిగా ఆయన స్టోరీకి సంబంధించి ఎవరన్నా వచ్చారా మీ దగ్గరికి? ఎవరన్నా అడిగారా మీరు రావడం సినిమా తీస్తాము ఆయన స్టోరీ మీద అని చెప్పి? ముందు వచ్చారు, ముందు వచ్చారు. అతని పేరు మీద చేస్తామనేసి ఎవరు నరసింహరావు అని డైరెక్టర్ అతను ఒకసారి వచ్చారు. ఒక ఆర్టిస్ట్ ఉంటాడు చరణ్ అని, బాహుబలి సైడ్ యాక్టర్ చేశాడు. అదిద్దరు ఒకసారి వచ్చి చేస్తామని అన్నారు. కానీ ఆ తరఫున 4 సంవత్సరాలు అయిపోయింది అతను చేయడం. తర్వాత రామ్ చరణ్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఎవరికి సూట్ అవుద్ది అంటారు? ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ కానీ మీకు ఎలా ఎవరైతే రానా ఆయన క్యారెక్టర్ సూట్ అవుతారు? బలం పర్సనాలిటీ. ఓకే, స్టోరీ అంతా మీరు చెప్పగలుగుతారా ఆయన గురించి పూర్తిగా? ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చనిపోయేంత వరకు ఏమేం చేశారు ఏంటి అని అంతా మీకు చెప్పింది కదా. మామూలుగా ఎవరికైనా వస్తే కనుక చెప్తాను. చాలా వచ్చారు కూడా, ఎవరికి ఎంట్రీ చేశారు, BBC వచ్చారు. ఓకే, జనసేన పార్టీలో ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ మీద మరి ఒక్కడే ఉండడు. చచ్చిపోయి గారు ఒక్కటే జనసేన. మరి మండలంలో ఈ జిల్లాలో కనబడదు. ఇది ఒక్కడే ఉండి ఒక పార్టీ ఆఫీస్ తీసుకొని అతని డబ్బులతో ఖర్చు పెట్టుకొని పార్టీని అలా నడిపించుకొని పొందుకున్న తర్వాత అంతలో వస్తారు. పిల్లవాడు లేడు. ఆ టైం నుంచి కూడా నేను అతను రిజర్వేషన్ కానీ నాకు రేట్ రాదు. కానీ అలా కష్టపడి పార్టీ కోసం పనిచేశారు ఇంతవరకు. పెద్ద సినిమా ఎవరన్నా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీకు చెప్పారు ఇక్కడికి వచ్చి ఇలా సినిమాలో మీ తాతగారి పేరు ఎక్కడ ఉంటే తెలిసిన నా పక్కనే ఉంటారు కదా, మీ తాతగారి పేరు వస్తుంది ఉంటారు కదా. ఇక్కడ చూసాను మన థియేటర్లో. ఇప్పుడు మంచి పేరు వస్తుంది, జాతీయ స్థాయిలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఈ స్పెడ్ సినిమా వచ్చే వరకు రామ్మూర్తి నాయుడు గురించి పెద్ద టాపిక్ ఎక్కడ లేదు. ఇది వచ్చిన తర్వాత ఏముంది మన వేరే పేరు లేదు, పేరు లేకుండా తీశారు. ఈ మంత్రం అడుగుతాను సరేనా, నేను చెప్పింది పేరు వస్తే బాగుండదు, మన ఊరి పేరు లేకపోవడం అంటే ఇది టాపిక్. ఆయన స్టోరీ కాదు కాబట్టి స్టోరీ కాబట్టి బాగుండదు.
అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఆయన పార్టీలో ఉన్నారు, మీ తాతగారి గురించి ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారిని అతను రామూర్తి నాయుడు గారి పేరు మీద ఏదైనా ఒక అవార్డు ఏదైనా పవన్ కళ్యాణ్ గారి సహాయంతో చేస్తే బాగుంటుంది, అవార్డు ఇప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ గారు అయితే చేయగలుగుతారు. ఆయన అయితే పవన్ కళ్యాణ్ అయితే ఆ ఇంట్రెస్ట్ తో చేయగలరు. ఎందుకంటే అతను ఆ ఇంట్రెస్ట్ లో వచ్చాడు కాబట్టి అతను నేను వెళ్ళలేదు అతని దగ్గరికి. పాల్గొండ వచ్చిన తర్వాత రామూర్తి నాయుడు గారి దగ్గర ఎవరైనా ఉంటే తీసుకురండి అంటే నాకు కొంతమంది వచ్చి నన్ను పాల్గొండ తీసుకెళ్ళారు. కలిసారా? వైజాగ్ కలిసి ఆహా. కలిసారా? వైజాగ్ ఓకే. మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ మన పాల్వలస ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏమంటారు అక్కడే ఆ, ఓకే. ఇంకా మరి ఇక్కడికి ఎవరన్నా రమ్మన్నా ఎవరినన్నా పిలవదలుచుకున్నారా ఇక్కడికి వీరగట్టానికి? రామ్ చరణ్ గారు ఒకసారి వస్తే బాగుంటుంది. ఓకే, ఆయన ఈ సినిమాలో నటించినారు కాబట్టి రామ్ చరణ్ గారికి వీరగట్టంలో ఒకసారి అడుగు పెడితే బాగుంటుంది. ఆయన పుట్టి పెరిగిన నేల. ఓకే, అది చెప్తారా ఆయనకి? పవన్ గారు రామ్ చరణ్ గారు కూడా చెప్పండి, రమ్మని చెప్పి అలాగే చెప్పండి. మీరు చెప్పండి, మీ రామ్ చరణ్ గారు మా రామ్ చరణ్ గారు మీరు ఒకసారి వీరఘట్టం వస్తే బాగుంటుంది. రామూర్తి నాయుడు గారి పాత్ర మీరు బాగా చేశారు. అదే దీంతో ఆ ఇంట్రెస్ట్ ఒకసారి వీరఘట్టంలో అడుగు పెడితే చాలా మంది వీరఘట్టం అంతా సంతోషిస్తారు. మళ్ళీ ఒకసారి చరిత్రలో మళ్ళీ వస్తుంది. చిరంజీవి గారిని కలిసి చూసారా ఎప్పుడైనా? చిరంజీవి గారికి సంబంధించి చిరంజీవి గారిని ఎప్పుడు సినిమా చూడడం డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పాత్రలో చూసారు. పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు చేశారు కదా పాత్ర, మొత్తం అంటే 3 పాత్రలు ఉన్నాయి. రన్నింగ్ కావచ్చు, కాలు ఆర్టిఫిషియల్ లెగ్ అంత కాల్ తీసి అంతా రామూర్తి నాయుడు గారి టైంలో కార్లు లేపడం అవన్నీ కూడా రామూర్తి నాయుడు చేసినవి. వాటర్ లో అంతసేపు ఉంటాం, ఇవన్నీ కూడా రామూర్తి నాయుడు గారు చేశారా? చేసినవే. కార్లు అవి కూడా అలాగే కార్లు నిలబెట్టి 2 కార్లు నిలబెట్టి తర్వాత రన్నింగ్ కుస్తీలు పెట్ట చూడడం, కుస్తీలు పట్టడం అన్ని కూడా అవన్నీ కూడా రామూర్తి నాయుడు సరిపోయింది. ఓకే, అంటే పైల్వాన్ గా మాత్రమే కాకుండా అన్నిటిలో కూడా ఉండేవాళ్ళు ఆయన. ఓకే, ఇప్పుడు అవన్నీ దీంట్లో చూసినప్పుడు అవన్నీ గుర్తొచ్చినాయా? సరే సరే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.